కవిత మీద లెక్కర ఆరోపణలు తప్ప మరేమీ లేవు. ఆరోపణలకు కూడా ఆవిడ వ్యాపారం చేస్తున్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా చేశారు. లంచాలు వాళ్ళకిచ్చారు ఉంది గానీ ఆమె తీసుకుందని లేదు. లంచాలు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళకిచ్చి, ఆ లంచాల ద్వారా తను చేయించినటువంటి వ్యాపారం ద్వారా తను కోట్లు సంపాదించుకుందని ఉంది. అంతేగాని డైరెక్ట్‌గా డబ్బులు తినేశారు ప్రజలదని కాదు. అక్కడ నిబంధనలకు విరుద్ధంగా అడ్డదారిలో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం చేతన రూల్స్ మార్పిచ్చి అక్కడ ఈ ప్రైవేట్ మద్యం దుకాణాలు పెట్టించి, ఆ ప్రైవేట్ మద్యం దుకాణాలు ఆమె పెట్టుబడి పెట్టి దాని ద్వారా ఆవిడ డబ్బులు సంపాదించుకుంది అన్నటువంటిదే అందులో ఉన్నటువంటిది. ప్లస్ ఆమ్ ఆద్మీ పార్టీకి లంచం ఇచ్చిందన్నదే ఆ కేసులో ఆమె మీద పెట్టబడినటువంటి కేసు. బట్ ఇప్పుడు మొట్టమొదటిసారి తన భర్త మీద ఒక కీలకమైనటువంటి ఆరోపణకు సంబంధించింది వైరల్ అవుతోంది. బాలానగర్ పరిధిలోని ఐడిపిఎల్కి చెందినటువంటి 20 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారంటూ కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫారాల్లో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. ఓవర్ ల్యాపింగ్ అయినటువంటి సర్వే నెంబర్లను ఆధారంగా చేసుకుని దాదాపు 3,000 కోట్ల విలువైన భూమిని కబ్జా చేశారు అన్నటువంటిది ఈ ఆరోపణల వెనకాల ఉన్నటువంటి. కవిత భర్త అనిల్ మరో ఇద్దరితో కలిసి భారీ హౌసింగ్ నిర్మాణం చేశారన్నటువంటిది. అందులో గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే తప్పుడు పత్రాలు సృష్టించి 1800 ఫ్లాట్లు నిర్మించారని, వాటిని విక్రయించి కోట్ల రూపాయలు దండుకున్నారన్నటువంటిది ఈ ఆరోపణలో ప్రధానమైనటువంటిది. ఈ కబ్జా తతంగంలో ప్రభుత్వ అధికారులు కూడా ఉన్నారన్నటువంటిది స్థానికులు ఆరోపిస్తున్నారంటూ లోకల్గా ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియాలు ఇప్పుడు హైలైట్ చేస్తున్నాయి.